నరేంద్ర మోడీ గారిని ఓడించడం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రచారం చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. ప్రజలే దేవతలు, ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలు ఇచ్చేటువంటి తీర్పును మన పార్టీ శిరసా వేస్తుంది. కానీ ఈరోజు ఆ రకంగా కాదు. దేశ వ్యతిరేక శక్తులు అనేక రకాలుగా మరి ఒక చాప కింద నీరులాగా నరేంద్ర మోడీ గారిని ఓడించాలనేటువంటి కుట్ర, ఇతర దేశాల జోక్యము, చాలా దేశాలు మన పక్కన ఉన్నటువంటి దేశంతో సహా అనేక దేశాలు కూడా మోడీ గారు ఓడిపోవాలా, బీజేపీ ఓడిపోవాలా అనేటువంటి అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేసినటువంటి చరిత్ర మనం మొన్న చూశాం. చాలా శక్తులు ఏవైతున్నాయో, ఉగ్రవాద శక్తులు, తీవ్రవాద శక్తులు, దేశ వ్యతిరేక శక్తులు ఈరోజు మరి మళ్ళీ మోడీ గారి గడవడంతో ఏ రకంగా బాధపడతామనే మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశాన్ని చీల్చాలని, దేశ వ్యతిరేక శక్తులకు ప్రోత్సాహం కల్పించాలని అనేక రకాల కుట్రలు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలను రెచ్చగొట్టి బీజేపీ వ్యతిరేకంగా ప్రయత్నం చేశారు. మనం చూసాం. మన జిల్లాలో నాంపల్లి వస్తుంది. నాంపల్లి మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటాడు అక్కడ. నాంపల్లి కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. నాంపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిరగల. నాంపల్లిలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేయలే కాంగ్రెస్ పార్టీ. నాంపల్లిలో పోలింగ్ బూత్ కమిటీ లేవు కాంగ్రెస్ పార్టీకి. కనీసం పోల్ స్లిప్స్ కూడా పంచలే కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీకి 1,02,000 ఓట్లు వచ్చింది. బీజేపీ మీద 62,000 మెజార్టీ వచ్చింది. అక్కడ మన పార్లమెంట్ నియోజకవర్గంలో 62,000 ఓట్లు భారతీయ జనతా పార్టీ మీద మెజార్టీ వచ్చింది. అదేవిధంగా జూబ్లీ హిల్స్ లో కూడా మన మీద మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కారణము మజ్లిస్ పార్టీ. వాస్తవంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఈరోజు మతోన్మాద శక్తులు పోటీ చేసి ఈరోజు బీజేపీని ఓడించేటువంటి ప్రయత్నం చేశారు. మన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ పేరుకే, కానీ పోటీ చేసింది, పోటీలో నిలబడింది మజ్లిస్ పార్టీ. గుర్తు కాంగ్రెస్ పార్టీదైనా బీజేపీ వ్యతిరేకంగా ప్రచారం చేసింది మజ్లిస్ పార్టీ అని పనిచేస్తాను. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. పార్టీ కార్యకర్తలు ఆలోచించారు. ఈరోజు మనం నరేంద్ర మోడీ గారికి మెజార్టీ తగ్గిందనేటువంటి ఒక ఆలోచనతో జమ్మూలో చూస్తా ఉన్న ఉగ్రవాదం పెరిగింది. ఎన్ని రోజులైతే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందో, ఎన్డీఏ అధికారంలో ఉంటుందో, అప్పటి వరకు ఉగ్రవాదం అరికట్టబడుతూ ఉంది. మళ్ళీ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే